సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీ గ్రామాల సమస్యలు పరిష్కరించాలని గత 11 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇక్కడనే రాత్రి బస చేస్తున్నారు. ఇక్కడనే రాత్రి వండుకొని ఇక్కడనే పడుకునే పరిస్థితి ఇంకా ఇలా ఉంది. ఇలా భారీ వర్షం పడ్డా కానీ, వర్షానికి టెంట్ కూలిపోయినా కానీ వర్షానికి లెక్క వేయకుండా ఇలా మా ఊరు సమస్యలు పరిష్కరించాలి. మా బతుకులు గత 70 సంవత్సరాల నుంచి మా బతుకులు మారతలేవు. మా బతుకులు మార్చాలని ఇలా వర్షానికి ఇంకా తెగించి ఇలా ఎండనక వాననక ఇలా తెగించి ఇలా దీక్షలు చేస్తుంటే అధికారులకు కానీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కానీ ఇలా చీమగుట్టినట్టుగా వ్యవహరించడం లేదని ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తున్న ఫారెస్ట్ ఆఫీసర్లు ఇలా 2012లో అమలవుతున్న టైగర్ జోన్ పేరుతో ఇలా గ్రామాలలో ఇందిరా మిల్లు కట్టనీయడం లేదు, దొత్తివాగు బిరుదు కట్టనీయడం లేదు, ఎంగ్లాపూర్ బిరుదు కట్టనీయడం లేదు. ఇలా రోడ్డు శిశురోలు వేద్దామంటే శిశురోలు వేయనీయడం లేదు. ఇలా ఈ గ్రామాలలో ప్రజలు వర్షాధారం పంట తప్ప వేరే రెండో పంట తీయలేని పరిస్థితుల్లో ఉన్నారు. 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం వల్ల అక్కడ బోరు మోటారు ఏర్పాటు చేసుకొని రెండో పంట వేసుకోవడానికి ఇంకా ఈ గ్రామ వాసులు జీవనం కొనసాగించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలా టైగర్ జోన్ పేరుతో ఇలా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇదే టైగర్ జోన్ పేరుతో 49 జీవోను ఆసిఫాబాద్ జిల్లాలో ఇలా పెండింగ్ పెట్టే పరిస్థితి ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఇలా ఇప్పటిదాకా గత 11 రోజుల నుంచి జిల్లా కలెక్టర్ గారికి దరఖాస్తు ఇచ్చాం. జిల్లా కలెక్టర్ గారు ఇంకా సందర్శించలేదు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎడంబోతు గారికి ఇంకా సమాచారం ఉన్నా ఇప్పటిదాకా ఇలా పెమ్మి మండలం టూర్ పెట్టుకున్నా కానీ ఆదివాసీ టెంట్ని ఇలా సందర్శించే పరిస్థితిలో ఇలా లేరని ఈరోజు సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆదివాసీ మీద ప్రేమ ఉంటే, ఆదివాసీ సమస్యల మీద ప్రేమ ఉంటే వెంటనే టెంట్ను సందర్శించి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఇలా ఎమ్మెల్యే గారు, స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే గారు ఆ విధంగా చొరవ చూపాల్సిన అవసరం ఇంకా ఉంది. అదేవిధంగా గోడం నాగేష్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఇలా ఎంపీగా, ఆదిలాబాద్ ఎంపీగా ఉన్నారు. ఇలా ఎందుకంటే ఫారెస్ట్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తుంది కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం, ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవడం కోసం, కేంద్ర అటవీ శాఖ మినిస్టర్ దృష్టికి తీసుకుపోవడం కోసం ఇంకా అదే గోడం నాగేష్ గారు ఎంపీ గారు ఆ విధంగా కృషి చేయాల్సిన అవసరం ఇంకా ఉందని సిపిఎం పార్టీగా మేము కోరడం జరుగుతుంది. లేకుంటే రేపు భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని ఇంకా ఈ ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ హెచ్చరించడం జరుగుతుంది.